ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున యూట్యూబ్లో కానీ ఆ తర్వాత రెగ్యులర్గా వాక్యం అంటున్నటువంటి విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజుమాయ్. ఈరోజు మనం తెలుసుకుపోతున్న నూతన అంశం పేరు ఏంటంటే, దేవునికి ఇష్టలైన 7 రకాలైన గుణాలు కలిగిన వారు ఎవరు? దేవునికి ఇష్టలు కావాలంటే 7 రకాలైన గుణాలు, మంచి గుణాలు కలిగి ఉండాలి. ఆ 7 రకాలైనటువంటి గుణాలు ఏమిటి? వారు మాత్రమే దేవునికి ఇష్టలై ఉంటారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 7 రకాలైనటువంటి గుణాలు మన లోపల ఉంటే దేవుడికి మనం ఇష్టలుగా మారిపోతాం. కాబట్టి మనం ఆ 7 రకాలైనటువంటి గుణాలను కలిగి ఉండటం కోసం పోరాటం చేయాలి, ప్రయాసపడాలి. వాటిని సంపాదించుకోవటం కోసము ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, దేవునికి మనం ఇష్టలుగా మనం మార్చబడాలంటే మొట్టమొదటిగా ఉండవలసిన గుణం, మంచి గుణం మన లోపల ఉండాల్సిందంటే విశ్వాసం అనేటటువంటి గుణం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు మనం ధ్యానిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ హానోకు గారు దేవునికి ఇష్టుడై ఉన్నట్లు మనం చూస్తాం. విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారిని బహుగా దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మన దేవుడి మీద మనకు అధికమైన విశ్వాసం ఉండాలి. నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు సూచక్రియలు చేస్తాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం నమ్మాలి. అదే విశ్వాసం. మనకి అన్ని రకాల డౌట్స్, అన్ని రకాలైన ఆలోచనలు, అనాలోచనలు మన లోపల ఉంటే మన దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. మనం ఆయనకి ప్రియులుగా మార్చబడలేం. అందుకని మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వాక్యంలో రాసిన ప్రతిదాన్ని మనం నమ్మాలి. ఆయా కాలాలలో, ఆయా సందర్భాల్లో ఆ వాక్యము తనను తాను నిరూపించుకుంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనము అజ్ఞానుల వలె మాట్లాడకుండా జ్ఞానము కలిగిన వారిగా, దేవుడు ఒకటి రాయించాడు అంటే దాంట్లో సత్యము దాగి ఉందని మనం నమ్మినప్పుడే మనం విశ్వాసులుగా మార్చబడతాం. ఆ విశ్వాసం ద్వారా మాత్రమే మనం దేవునికి ఇష్టలుగా చెక్కబడతాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరలా చెబుతున్నాను, ఇక్కడ హానోకు గారు తన జీవితంలో దేవునికి ఇష్టడుగా జీవించాడు. అక్కడ రాయబడి ఉన్నది, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతను కనబడదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడో ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము ఉంచుటే గాక మనము ఆయన వెతికితే ఖచ్చితంగా ఫలము ఇస్తాడన్న ఆ విశ్వాసం కూడా మన కాడ ఉండాలి. విశ్వాసము తర్వాత ఆ విశ్వాసము ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఫలము దయచేస్తాడనే నమ్మకం కూడా కలిగి ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టలుగా మార్చబడతాం. అక్కడ రాశాడు చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మన జీవితంలో మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసాన్ని బాగా నేర్చుకోవాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన లోపలికి విశ్వాసం ప్రవహించును గాక. మందిరానికి వెళ్ళినప్పుడు, దైవ సేవకుల ఉపదేశాలు మనం వింటున్నప్పుడు, అలాగనే ఇతరుల యొక్క సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మన లోపలికి విశ్వాసం ప్రవహించును గాక. మనం భక్తుల చరిత్రలు చదివినప్పుడు మన లోపలికి ఈ విశ్వాసము ప్రవహించును గాక. ఆ విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతాము గాక. ఇక రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, దేవుని సంగమా, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. 51వ అధ్యాయం 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, మరొక మాట తెలియచేస్తున్నాడు దావీదు భక్తుడు. విరిగిన మనస్సే. మనం ఉల్లాసంతో, ఉత్సాహాలతో, మత్తు పదార్థాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో కాదు ఉండాల్సింది. మన మనస్సు ఎప్పుడు కూడా దీనంగా, వినయంగా, ప్రభువు దగ్గర, ఆయన పాదాల దగ్గర ప్రార్థించేదిగా, ఆయన దగ్గర నలగొట్టబడేదిగా, ఆయన సన్నిధిలో మనం గోజాడేదిగా, బ్రతిమలాడుకునేదిగా ఉండాలి.
అలాగా ఎప్పుడైతే మన పాపాలను గురించి మనం రోజు పశ్చాత్తాపడుతూ, మన పాపములను గురించి మనం ఒప్పింపబడుతూ, ఆ పాపాలకు పాపక్షమాపణ పొందే విధంగా మనం విరిగి నలిగిన వారిగా మనం దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం కనబడతామో, ఆ రోజున మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతామని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మరొక వచనాన్ని గనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 34వ అధ్యాయము 18వ వచనం. 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. దేవాతి దేవుడు ఆయన దిగి వస్తాడు. విరిగి నలిగిన మనసు కలిగిన వారి దగ్గరికి దిగివచ్చి వారి అక్కర్లలో, వారి బాధల్లో, వారి కష్టాల్లో, వారి బంధకాల్లో వారిని ఆదుకుంటాడు. తర్వాత నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. బాగా శోధన అనుభవించి శ్రమల్లో నలగొట్టబడుతున్నటువంటి వారిని ఆయన రక్షించుకుంటాడు. తన రాజ్యానికి వారిని వారసులుగా చేసుకుంటాడని మరలా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో అదే దావీదు గారు మనకు బోధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో కూడా ఇక్కడ నలిగిన హృదయం వారి గురించి యెషయా భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే, దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, ఇరిగి నలిగిన అటువంటి హృదయం కలిగిన వారి దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన నివాసం ఉంటాడని యెషయా ప్రవక్త ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే ఆయన చాలా మహాగణుడు, మహోన్నతుడును, ఆ తర్వాత పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి యొద్దను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము ఎవరికాడైతే ఉంటుందో, దీనత్వం ఎవరికాడైతే ఉంటుందో వారి దగ్గర దేవుడు తోడుగా ఉంటాడు. వారితో సహవాసం చేస్తారు. వారి పక్కన వచ్చి కూర్చుంటాడు. కోపం కలిగిన వారితో కానీ, అసూయతో కలిగిన వారితో కానీ, కపటం కలిగిన వారితో కానీ, వేషధారణ కలిగిన వారితో కానీ దేవుడు కూర్చోడు. అనేక మందిని మోసగించే వారితోటి కానీ, భ్రష్టత్వంతో నిండిపోయిన వారితో కానీ, అపవిత్రత కలిగిన వారితో దేవుడు కూర్చోడు. ఒక దేవుడు మనతో నివాసం ఉండాలంటే రెండు లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, విరిగి నలిగిన మనసు కలిగిన వారమై వినయముతోనూ దీనత్వం కలిగి ఉండాలి. వినయము కలిగి ఉండాలి. చెప్పిన ప్రతి మాట వినేవారిగా ఉండాలి. దీనత్వం, తగ్గింపు స్వభావం కలిగినటువంటి మనుషులుగా మనం ఉండాలని ఆ వాక్యము ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, 66వ అధ్యాయం 2వ వచనం కూడా చూస్తే అక్కడ కూడా మరొక మాట రాయబడి ఉంటుంది. 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ యొక్క గజగజ వణుకుచు దేవుని మాటలకు భయం భక్తులతో కలిగి ఎవడైతే జీవిస్తుంటాడో, ఎవడైతే దేవునికి లోబడి బ్రతుకుతూ ఉంటాడో అలాంటి వాణ్ణి నేను దృష్టిస్తాను, అతన్ని నేను నడిపిస్తాను, అతన్ని నేను తోడుగా ఉంటానని దేవాతి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మొట్టమొదట విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారంటే దేవుడికి చాలా ఇష్టం. రెండోది, విరిగి నలిగిన మనస్సు, హృదయము, వినయము, దీనత్వం కలిగిన వారంటే దేవుడికి చాలా ఇష్టం. దేవునికి చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు దీనంగా ఉండాలి, ఎప్పుడు వినయంగా ఉండాలి, వినమ్రతంగా ఉండాలి, ఎప్పుడు కూడా విశ్వాసముతో నింపబడిన వారమై ఉండాలి. ఇలాగ మనం ఎప్పుడైతే ఈ యొక్క దైవ గుణాలతో మనం నింపబడి ఉంటామో దేవునికి మనం చాలా ఇష్టలుగా మారిపోతాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మనం చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. దేవుడు మన దగ్గరకు వచ్చి కూర్చొని మనతో మాట్లాడి మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న అక్కర్లు, మనకున్న అవసరతలు, మనల్ని హెచ్చించే విషయాలు, మనల్ని ఘనపరిచేటటువంటి విషయాలన్నీ మనల్ని బయలుపరిచి, మనల్ని ప్రోత్సహించి, మనల్ని ఉజ్జీవపరుస్తాడు.
కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా మరలా చెబుతున్నా, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడే స్వయంగా మనతో నివాసం ఉండాలంటే మన దగ్గర వినయము, మన దగ్గర దీనత్వం ఉండాలి, మన దగ్గర విశ్వాసం ఉండాలి. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడును. నిష్కారణముగా అతనిని పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ యోబును గురించి యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి నీతిమంతుడు యథార్థవంతుడు లేనే లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి ఆయన నీతిని వదిలిపెట్టలా, యథార్థతను వదిలిపెట్టలా, ఆయన చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు అని అతని నీతిని గురించి స్వయంగా దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. అన్యాయం కానీ, అక్రమం కానీ, వడ్డీ వ్యాపారాలు చేయకుండా కానీ, లంచాలు తీసుకోకుండా కానీ, ఎవరి సొమ్ము దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండేటటువంటి అలాంటి వ్యక్తులను దేవుడు నిత్యము కాపాడుతూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. అందుకనే నీతిమంతులంటే దేవునికి చాలా ఇష్టం. నీతి అనేటటువంటి గుణము ఎవడలైతే కలిగి ఉంటాడో వాడు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మార్చబడతాడు. కాబట్టి ప్రియదేవుని క్రైస్తవ సంఘమా, ఇదిగో వాక్యం అంటున్న విశ్వాసులారా, మరలా చెబుతున్నాను, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ బలంగా మనం నమ్ముకోవాల్సింది, మనం పాటించాల్సిన మంచి గుణం ఏంటంటే నీతిని మనం పాటించాలి. నీతిని కలిగి ఉండటం కోసం పోరాటం చేయాలి. నీతిని కలిగి జీవించటం కోసం యోబులాగా ప్రయాసపడాలి. నీతి కోసము, ఆ నీతి కలిగి జీవించి దేవుని మెప్పును మనం పొందుకోవాలి. మా ఇంటిలో అక్రమం లేదు, మా ఇంట్లో అన్యాయం లేదు, మా ఇంట్లో ఇదిగో ఈ దౌర్జన్యం లేదని చెప్పే విధంగా మన సాక్ష్యము ప్రపంచమంతటా ప్రజ్వరిల్లాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలాగ నీతిమంతులు ఎవరైతే ఉంటారో అలాంటి వారంటే దేవుడికి చాలా ఇష్టమని తన మనసులో ఉన్న ఉద్దేశం అంతా కూడా తెలియజేస్తున్నాడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సర్వమానవాళికి. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని క్లియర్గా సొలొమోను గారు మనకి సామెతల గ్రంథంలోంచి మనకి తెలియజేస్తున్నాడు. అంటే సొలొమోను గారు గ్రహించారనమాట, దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే సత్యవర్తనులు, సత్యం ప్రతినిత్యం మాట్లాడేటటువంటి వారు, సత్యాన్ని ప్రమోట్ చేసేవారు, సత్యాన్ని ప్రతినిత్యము తన దైనందిన జీవితంలో ఒక మంచి అలవాటుగా చేసుకునేటటువంటి వారు, నిత్యము సత్యం మాట్లాడేవారు, అబద్ధాన్ని అసహించుకునేవారు, అబద్ధానికి దూరంగా ఉండే వారందరూ కూడా దేవునికి చాలా గొప్ప ఇష్టలు అని బైబిల్ ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రదేవుని సంగమా మరలా చెప్తున్నాను, సత్యవర్తనులు అంటే దేవునికి ఇష్టలని సొలొమోను గారు కనిపెట్టి మనకు తెలియజేశారు. ఎవరైతే సత్యాన్ని మాట్లాడుతూ ఉంటారో వారిని ఆకర్షించుకుంటాడు, తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ ఉంటాడు, వారిని ప్రేమిస్తాడు, వారి దగ్గరికి వచ్చి వారిని ఇష్టపడుతూ ఉంటాడు, వారికి దర్శనాలు ఇస్తూ ఉంటాడు, వారికి వరాలు ఇస్తూ ఉంటాడు, వారికి బలాన్ని ఇస్తూ ఉంటాడు, వారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలను, వారి మీద దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. సత్యవర్తనులు అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి వారితో ఆయన పెనవేసుకుంటూ ఉంటాడు, వారి పక్కనే తిరగటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి సత్యాన్ని ఎవరైతే పాటిస్తూ మాట్లాడుతూ ఉంటారో వారు దేవునికి చాలా ఇష్టమైనటువంటి వారిగా, ఈ సత్యం అనేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వారందరినీ దేవుడు ఇష్టపడుతున్న మానవులుగా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకొన్ని విషయాలు మనం చూస్తే బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు, ప్రసంగి గ్రంథం ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము,
ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునిని గూర్చిన జ్ఞానం గలవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఆయనను గురించినటువంటి జ్ఞాన కలశాన్ని సంపాదించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఆయన గురించిన సమాచారం సేకరించాలి. ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత గంభీరుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత ఆత్మీయుడో, ఎంత ప్రేమపూర్ణుడో, ఎంత కనికర సంపన్నుడో, ఎంత దేదీప్యమానుడో, ఎన్ని రకాలైనటువంటి రోషము కలిగినటువంటి వాడో, ఎలాంటి దైవికమైనటువంటి బలము కలిగిన వాడో, ఆయన గురించిన వర్ణన, ఆయన గురించిన గొప్పతనం, ఆయన గురించినటువంటి శక్తివంతమైనటువంటి కార్యక్రమాల గురించి మనం ఎంత లోతుగా ఆయన గురించి తెలుసుకుంటామో, అప్పుడు ఆయనను గూర్చిన జ్ఞానం మనం ఎంత గొప్పగా పొందుకుంటామో అంతగా మన ఎడల ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకని ఈ లోకంలో చాలామంది డబుల్ పిహెచ్డి, త్రిబుల్ పిహెచ్డీలు చేసేటటువంటి వెర్రివారు లోక జ్ఞానం, వెర్రితనం అన్న సంగతి తెలియక దేవుని గురించి జ్ఞానమును సంపాదించక పాపాన్ని గురించి, ధనాన్ని గురించి, బంగారము గురించి, ఆ యొక్క హోదాలు, స్టేటస్‌ల గురించి ధనాన్ని సంపాదిస్తూ వాటి వైపు తమ జీవితాలను సమర్పించి వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. దేవునిని గురించిన జ్ఞానం ఎవరైతే అధికంగా సంపాదిస్తారో, దేవుని గురించిన జ్ఞానం ఎవరైతే అధికంగా నేర్చుకోవటానికి ఇష్టపడతారో అలాంటి వ్యక్తులంటే దేవునికి చాలా ఇష్టమని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకొక విషయం చూద్దాం. మొదటి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 84:11 చూడండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులంటే ఆయనకి చాలా ఇష్టమని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు దావీదు గారు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలు చేయక మానడు. యథార్థత అనే గుణం కలిగిన వారికి ఆయన ఖచ్చితంగా మేలు చేస్తూనే ఉంటాడు. వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వారిని దీవిస్తూనే ఉంటాడు. వారి మీద తన కనికరమును, తన కృపను కుమ్మరిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా మార్చబడాలంటే యథార్థత మన జీవితంలో బహుబలంగా లోతుగా నాటబడి ఉండాలి. ప్రతిదీ కూడా ఒక చిన్న తప్పు కూడా చేయకుండా, ఏదైనా తప్పు చేసినా నిష్కలంకంగా, నిర్దోషంగా అక్కడికక్కడికి ఒప్పుకొని కడిగేసుకునేటటువంటి వారే యథార్థవంతులు. ఎక్కడికి వెళ్ళినా కానీ కపటం లేకుండా, ఎక్కడికి వెళ్ళినా కానీ మోసం లేకుండా, ఎక్కడికి వెళ్ళినా కానీ లోపల అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఏవీ లేకుండా, భ్రష్టత్వం లేకుండా, లోపల అనేక రకాలైనటువంటి కుతంత్రములు, అజితేంద్రియములు లేకుండా ఎవరైతే ఉంటారో వారు యథార్థవంతులు, దేవునికి చాలా ఇష్టలు. వారికి ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఇక 7 విషయానికి మనం చూద్దాం. ప్రియ దేవుని సంగమా, యెషయా గ్రంథము ఒకసారి ధ్యానిద్దాం. 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే 7-8 వచనాలు. 58వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి. నీ ఆహారమును ఆకలికి నూనె వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమునకు కావలి కాయును. దేవునికి మహిమ కలుగును గాక. ఉపకార ధర్మము చేయువారంటే ఆయనకి చాలా ఇష్టం. ఉపకార ధర్మం ఎవరైతే చేస్తూ ఉంటారో భూలోకంలో వారిని ఆయన ఇష్టపడతారు. ఈ 7 రకాలైనటువంటి గుణాలు కలిగిన వారిని, విశ్వాసం కలిగిన వారిని,
విరిగి నలిగినటువంటి మనస్సు కలిగిన వారిని, ఆ తర్వాత మూడోది నీతిమంతులను, నాలుగోది సత్యవంతులను, సత్యవర్తనులను అంటే సత్యవంతులను, ఐదోది దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం, ఆరోది యథార్థవంతులంటే ఆయనకి చాలా ఇష్టం, ఏడోది ఉపకారము ధర్మము చేయువారంటే, ఇతరులకు సహాయాలు చేయవారంటే, ఇతరులకు మేలు చేయవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ 7 గుణాలు కలిగిన వారిని దేవుడు భూలోకంలో అది లోకంలో లోక మతస్థుల్లో ఉన్నా సరే, క్రైస్తవ మతస్థుల్లో ఉన్నటటువంటి సరే, ఎవరినైనా ఆయన ఇష్టపడతాడు. వారిని తన పరలోక రాజ్యానికి చేర్చుకోవటానికి ఆయన ఆశపడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 7 దైవ గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప శ్రేష్టమైనటువంటి దేవునికి ప్రియాతి ప్రియమైన బహుప్రియులుగా మార్చబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 7 గుణాలను మనము ఆపోషణ పడుతూ వాటిని విడిచిపెట్టకుండా మన యొక్క పోరాటంలో, క్రైస్తవ పోరాటంలో శరీరంతో ఉంటది, సాతానుతో ఉంటది, లోకముతో, ఈ 3 రకాలైన పోరాటాల్లో మనం ఈ 7 రకాలైన గుణాలను విడిచిపెట్టకుండా దేవునికి అత్యంత ఇష్టలుగా ఈ తరంలో మనం మార్చబడి, దేవునికి ప్రియులుగా, దేవుని చేత గొప్ప సాక్ష్యాలు పొందుకొని, మనము మెప్పు ఘనత పొందుకొని, ఆయన రాజ్యంలో కూడా మెప్పు ఘనత పొందుకునే విధంగా, భూలోకంలో కూడా మెప్పు ఘనత పొందుకునే విధంగా దేవుడు మనల్ని స్థిరపరచాలని కోరుకుంటూ, దేవుడి మాటలను దీవించి స్థిరపరచు.